హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర చికెన్ రెసిపీ చూద్దామండి. దానికోసం నేను 1 కేజీ చికెన్ మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారపొడి, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ మంచిగా అప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌ది, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుందామండి. ఒక కేజీ చికెన్కి ఈ క్వాంటిటీ సరిపోతుందండి. ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా ముక్కల్ని కలుపుకోవాలండి. ఇలా కలిపిన ముక్కల్ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా, 2 బిర్యానీ ఆకులు, 3 చెక్క, 3 లవంగాలు వేసి వేగనిద్దాం. దీనికోసం నేను ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ వేసేసుకుందాము. ఒక 3 ఎండుమిర్చి పోపులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర చికెన్కి. కంపల్సరీగా వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేగనిద్దాము. అందులో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకుందామండి. ఇది వేగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం మ్యారినేట్ చేయడానికి చికెన్ లోపల పెట్టాం కదా. ఇప్పుడు మనం దాన్ని బయటకు తీద్దామండి. ఎలా ఉందో చూద్దాము. చూడండి, మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఇందులో పోపులోకి వేసుకుందాం. ఇలా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. చికెన్ ఊరికే వండుకునే దానికంటే ఇలా ఆకుకూర ఒకటి వేసుకున్నాం మన గోంగూర చాలా టేస్టీ ఉంటుంది. హెల్దీ అండి. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుకుందాము. చూడండి, కింద వాటర్ వచ్చేస్తుంది కదా మనకి చికెన్లో నుంచి. కుక్ అవుతుంది మంచిగా. ఇప్పుడు దీంట్లోకి నేను 1 కేజీ చికెన్కి ఒక కట్ట గోంగూర తీసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నానండి. కొంచెం తురుము పెట్టుకున్నాను దీన్ని. ఒక కట్టని ఆకులని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకసారి ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి. తొందరగా మగ్గిపోతుందండి గోంగూర. ఇలా గోంగూరని మొత్తాన్ని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి చూడండి, ఇది మనకు ఇలా వచ్చేస్తుంది కదా, వాటర్ వచ్చేస్తుంది కదా. మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒక 10 నిమిషాలకు ఒకసారి కలుపుతుందాం కదా. ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. నేను 1 గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వేడి చేసి పెట్టుకోవాలి పక్కన. 1 గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. మనకు మంచి గ్రేవీ వస్తుంది. ముక్క కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతుందండి. చూడండి, మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, యమ్మీ గోంగూర చికెన్ రెడీ. చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.